ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి. 1 లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది. కట్టింది కూలింది 3 ఏళ్లలోనే అయిపోయింది. వెనకట్టెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. నేను అడుగుతున్న ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళని ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి. 60-70 ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది, మేము కట్టిన మూసీ నది ఎట్లుంది, మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది, మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, మేము కట్టిన కల్వకుర్తి ఎట్లుంది, భీమా ఎట్లుంది, నెట్టంపాడు ఎట్లుంది, కోయిల్ సాగర్ ఎట్లుంది, జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది. మాట్లాడదామా, చర్చ చేద్దామా? నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం పోదమా? ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసిన తప్పు లేదు. మీరు కట్టుడు 1 లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ 3 అడుగులు ఆయన ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు గంజి కష్టం ఉన్న 3 అడుగులు ఆయన ఇవాళ బెంజ్ కార్లలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినావో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీరు మమ్మల్ని పని చేయలేదంటారా? ఇవాళ తుంగతుర్తికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, దేవాదుల నుంచి ఇక్కడికి నీళ్లు తేవాలే ప్యాకేజ్ నెంబర్ 6 నుంచి అని ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు. మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిలాయపల్లి కాలువ కావచ్చు, బునియాది కాలువ కావచ్చు, ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, ఆనాడు మేము మొదలు పెడితే నువ్వు పూర్తి చేయలేకపోయినావు. ఏట్లో రాయి తీయ కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట. 10 ఏళ్ళు మన గడ్డి వీకినవా? ఫామ్ హౌస్ల దొర దగ్గర గాడిద పని చేసినావా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళైనా ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆనాడు మందుల శామెల్కు